ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్టం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్. పంచాయతీ ఎన్నికలు వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుంటే కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేలా ఉద్యమిస్తామని సూర్యాపేట జిల్లా చెవ్వెంల మండలం గుంపులలో నిర్వహించిన సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వెల్లడి. కోణంలో వికలాంగులు కూడా 75 ఏళ్ల ఈ స్వతంత్ర భారతంలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగులు కూడా పంచాయతీలో మరి రిజర్వేషన్ కల్పించే విధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి వికలాంగులకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో బీసీలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేకమైనటువంటి జీవనం తీసుకొచ్చి ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి మా వికలాంగుల సమాజం కూడా స్వాగతిస్తుంది. కానీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 79 ఏళ్ల నుంచి కూడా అణచివేతకు గురై అవమానాలు ఎదుర్కొని సకలాంగుల పాలకుల చేత వంచితబడినటువంటి మా వికలాంగుల సామాజిక వర్గాన్ని కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఖచ్చితంగా వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ఇతర పక్షాలు కూడా అడగొచ్చు. ఎందుకంటే ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్పింది స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. ఇవాళ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పకుండా కనీసం ఎన్నికల మేనిఫెస్టోలో లేకుండా తమిళనాడు రాష్ట్రంలో వికలాంగుల యొక్క విజ్ఞప్తి వికలాంగుల సంఘాల యొక్క విజ్ఞప్తి మేరకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగుల సమాజానికి అవకాశం కల్పించిండు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ ఇచ్చే విధంగా చట్టం చేయకపోవటాన్ని మేము భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తీవ్ర స్థాయిలో తప్పుపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వికలాంగుల సమాజం మీద చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం రేవంత్ రెడ్డి పార్టీని అంతం చేసే విధంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే వికలాంగుల సమాజానికి కూడా చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించి మా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల ఐక్యత.